అది మీకు గుర్తు చేసేదానికి ఈ కార్డు ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా మీరు వేసుకోవాలి. ఎంతమంది వేసుకున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అందరూ వేసుకోవాలి. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సైకిల్ వేసుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా రాలేదా? నువ్వు లేటుగా వచ్చావు కదబ్బా, అందుకే ఇవ్వలేకపోయారు. రేపటి నుంచి టైం గుండు స్వామి. బాధుడే బాధుడు. ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికీ మనం చేశాం. పెద్దలు అన్నారు జోన్ 1లో మేము నంబర్ 2 అని. నేను ఒప్పుకోను. మీరు 46% చేశారండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. కొంచెం ఒకసారి వినండి. మాకు డేటా ఉంది. 46% జరిగింది. పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు 92% చేశాడు. మంగళగిరిలో మేము దాదాపు 63% పూర్తి చేసుకున్నాం. మనందరం పోటీ పడాలి. నేను అందుకన్నా మీరు జోన్తో పోటీ పడతాం కాదండి, రాష్ట్రంతో పోటీ పడాలని కోరుతున్నా. పోటీ పడతారా? రెడీనా? అందుకే ఇప్పుడు బాబు సూపర్ 6 కూడా ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. రేపు వెంకటరమణ గారి రికమెండేషన్లు అవసరంలా. ఎవరు పనిచేశారు లేదో నాకు ల్యాప్టాప్ తెరిస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎవరు ఏ గడపకి వెళ్తున్నారో లేదో నాకు తెలిసిపోతుంది. రేపు మిమ్మల్ని వెతుక్కుంటా నేను వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా తెలుగుదేశం పార్టీ వస్తుంది. రెడీనా? నా ఛాలెంజ్కి నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? సిద్ధమా? థ్యాంక్ యూ. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు. ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని బయలుదేరాలనుకుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫ్లైట్ రానికుండా పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించాడు, కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని. ఏ పేటీఎం బ్యాచ్లు పెళ్లిళ్ళు చేయలేరని, కానీ ఉన్న పెళ్లిల్లో చిచ్చు పెట్టేదానికి మటుకు సిద్ధంగా ఉంటారు. షర్మిల గారిని అవమానించారు. ఇంకా మనందరం ఒక లెక్కన కావాలని మన మధ్య తగాద పెట్టేదానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇంకో పక్కన జన సైనికులు ఇద్దరు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. పెద్దల అభ్యర్థులు నిర్ణయిస్తారు. ఇద్దరు కలిసి అభ్యర్థులు నిర్ణయిస్తారు. నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. కింద నుంచి మా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు ఒక విషయం నన్ను అడిగారు.